నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ గారి అద్భుతాన్ని చూద్దాం. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన అజయ్ మెహతా గారు తనకు జరిగిన మహిమాన్విత అద్భుతాన్ని ఇలా పంచుకుంటున్నారు. మేము జోహన్నెస్బర్గ్ నుండి జార్జ్కు 64 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో ప్రయాణిస్తున్నాము. చాలామంది ప్రయాణికులు సెలవుల ఆనందంలో ఉన్నారు. 10 నిమిషాల్లో జరగబోయే ప్రమాదం గురించి వారికి ఏమాత్రమూ తెలియదు. అకస్మాత్తుగా విమానానికి ఏదో తగిలిందని, మనం వెంటనే నేలపైకి దిగాలని పైలట్ ప్రకటించాడు. అయితే 20 నిమిషాలకు పైగా గడిచినా విమానం నేలపైకి దిగలేదు. నా గుండె భయంతో వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఈ తెలియని ప్రమాదం నుండి మమ్మల్ని రక్షించమని నేను శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్కు అత్యవసర సహాయం కోసం ప్రార్థన చేశాను. నేను నిరంతరం మనసులో మూలమంత్రాన్ని జపిస్తూనే ఉన్నాను. చివరకు మేము సురక్షితంగా నేలపై దిగాము. పైలట్ మమ్మల్ని సీట్లలోనే కూర్చోమని చెప్పాడు. కేవలం స్వల్ప నష్టం మాత్రమే జరిగి ఉండవచ్చని, త్వరలోనే మళ్ళీ బయలుదేరవచ్చని చెప్పాడు. అయితే అతను తిరిగి రావడానికి చాలా సమయం పట్టింది. అతను తిరిగి వచ్చినప్పుడు పరమానందంతోనూ ఆశ్చర్యపోయిన స్వరంతోనూ మాట్లాడి అది తన జీవితంలోనే గొప్ప అద్భుతమని చెప్పాడు. ఒక పక్షి విమానం ముక్కు భాగాన్ని ఢీకొనడం వలన అది పగిలిపోయిందని, కేవలం భగవంతుడు మాత్రమే మనల్ని రక్షించారని అతను వివరించాడు. నేలపై దిగడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందని నేను అతన్ని అడిగాను. దానికి అతను, విమానంలో ఇంధనం నిండుగా ఉందని, పూర్తి ఇంధనంతో నేలపై దిగడం సాధ్యం కానందున కొంత ఇంధనాన్ని విడుదల చేయాల్సి వచ్చిందని వివరించాడు. మేము విమానం నుండి దిగినప్పుడు విమానం ముక్కు కొన వద్ద పెద్ద సొట్ట ఏర్పడి ఉండటం చూశాము. విమానం ముక్కు మిగిలిన భాగానికి కలిసే చోట ఒక పెద్ద రంధ్రం ఉంది. విమానాన్ని ఢీకొన్న పక్షి దానిలో ఇరుక్కుపోయి ఉంది. దాని కాళ్ళు బయటకు వేలాడుతున్నాయి. ముక్కు కొన నుండి రంధ్రం వరకు రక్తపు మరకలు కనిపించాయి. మా ప్రాణాలను కాపాడినందుకు నేను వెంటనే శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన దేవతలకు ప్రార్థించి ఉంటారు కాబట్టి నేను ఈ విషయాన్ని ఇతరులతో పంచుకోలేదు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం తర్వాత జరిగింది. ముంబైకి తిరిగి వచ్చిన తర్వాత శ్రీమూర్తి ముందు ప్రార్థిస్తున్నప్పుడు నేను ఒక గంభీరమైన దైవవాణిని విన్నాను. అది ఇలా అంది: నీ ప్రాణాన్ని ఎవరు కాపాడారని నువ్వు అనుకుంటున్నావు? ఆ పక్షిని పట్టుకొని ఆ రంధ్రాన్ని మూసింది నేనే. లేకపోతే ఆ పక్షి గాలికి కొట్టుకుపోయి ఉండేది. అంతేగాక నీ విమానం ముక్కలు ముక్కలై ఉండేది. 3 సంవత్సరాల తర్వాత నేను ఇది వ్రాస్తున్నప్పటికీ నాకు ఒళ్ళు గగురు పొడుస్తోంది. 64 ప్రాణాలను రక్షించి అద్భుతాలు ప్రసాదించే శ్రీ పరంజ్యోతి భగవతి భగవానికి జై.